అజయ్ ఠాకూర్ అండ్ జోగిందర్ నర్వాల్ 3 years బ్యాక్ ప్లేయర్స్. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం కోచ్లుగా వచ్చి ఇరు జట్టుని ఫైనల్కి తీసుకొచ్చారు. సో ఫైనల్లో ఎవరు విన్ అవుతారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సో ఫస్ట్ ఇరు జట్టులో స్ట్రాంగ్ పాయింట్స్ అండ్ వీక్ పాయింట్స్ మాట్లాడి తర్వాత నా ఒపీనియన్ చెప్తా. సో ఫస్ట్ పునేరి పల్టన్ టీంతో స్టార్ట్ చేద్దాం. పునేరి పల్టన్ టీమ్ క్వాలిఫైర్ 2లో తెలుగు టైటన్స్ టీంని ఓడించి మరీ వచ్చారు. సో తెలుగు టైటన్స్ పైన లక్కుతోనే విన్ అయ్యారు అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ డిఫెన్స్ ఎవరు పర్ఫామ్ చేయలేదు, రైడర్స్ లో కూడా ఎవరు పర్ఫామ్ చేయలేదు. రైడర్ ఒక్కడు పర్ఫామ్ చేస్తే మ్యాచ్ విన్ అయిపోతారా? పునేరి పల్టన్ టీం డిఫెన్స్ కూడా మన తెలుగు టైటన్స్ టీం ఎన్ని ట్యాకిల్స్ చేశారు, అన్ని ట్యాకిల్స్ చేశారు, కానీ 2 ట్యాకిల్స్ ఎక్స్ట్రా చేశారు. ఈ మ్యాచ్ లో వాళ్ళు మొత్తం స్కోర్ చేసింది 50 points అయితే దాంట్లో 8 ట్యాకిల్స్ మాత్రమే. మన తెలుగు టైటన్స్ టీం 6 ట్యాకిల్స్ చేశారు. సో 2 ట్యాకిల్స్ కాడ డిఫరెన్స్ అంత ఉండదు. కానీ పునేరి పల్టన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వలేదు. ఇస్తే బోనస్ అండ్ ఒక సింగిల్ పాయింట్ టచ్ పాయింట్ ఇచ్చి పంపిస్తున్నారు. రిమైనింగ్ 42 points రైడింగ్ లోనే వచ్చినవి. వీళ్ళు రైడర్స్ కూడా ఎంతమంది లేరు, ఇద్దరే ఉన్నారు. ఇద్దరులో ఆదిత్య షిండే ఒక్కడు 22 points అండ్ పంకజ్ మోహితే 10 points మాత్రమే. సో వీళ్ళిద్దరు కలిసి మొత్తం 32 points. సో వాళ్ళ కెప్టెన్ అస్లామినందరూ మాత్రం 1 point మాత్రమే. తెలుగు టైటన్స్ పైన పునేరి పల్టన్ టీం అయితే లక్కుతోనే విన్ అయ్యారు. కానీ మన వాళ్ళు లాస్ట్లో ఒక్క రైడ్లో మిస్టేక్ చేయకుండా ఉంటే పునేరి పల్టన్ ఇంటికి వెళ్ళేది. దబాంగ్ ఢిల్లీ కేసీతో మన తెలుగు టైటన్స్ టీం ఆడేది. సో తెలుగు టైటన్స్ టీం ఆడితే సోషల్ మీడియా అయితే తగలబడిపోయేదే ఇవాళ. సో అవేమి ఆలోచించకుండా మన తెలుగు టైటన్స్ టీం కి ఈ సీజన్ కప్పు రాసి పెట్టలేదు అనుకున్నాం. ఎందుకంటే ఈ ఇయర్ మన ఫేవరెట్ టీం ఆర్సీబీ కప్పు కొట్టింది. మళ్ళీ ఏదో ఫుట్బాల్లోనే వాలీబాల్లోనే ఏదో టీం కప్పు కొట్టింది. సో ఈ సీజన్ ఆల్రెడీ 2 teams కప్పు కొట్టాయి కాబట్టి తెలుగు టైటన్స్ టీం డ్రాప్ అయింది అనుకొని హ్యాపీగా ఉందాం. సో పునేరి పల్టన్ టీం విషయానికి వస్తే పునేరి పల్టన్ టీం నుంచి రైడింగ్ లో ఎవరూ లేరనిపిస్తుంది. ఆదిత్య షిండే ఒక్కడున్నాడు. కానీ పునేరి పల్టన్ టీం పైన దబాంగ్ ఢిల్లీ కేసి 2 times విన్ అయింది. సో ఆదిత్య షిండేని ఎలా ట్యాకిల్ చేయాలో ఫజల్ అత్రాచలికి తెలుసు అండ్ సుజిత్ సింగ్ తెలుసు. ఎందుకంటే వీళ్ళు మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ పీకేఎల్ కెరియర్ లో. అలానే పునేరి పల్టన్ టీం ని తక్కువ అంచనా కూడా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి బెంచ్ స్ట్రెంత్ లో ఉన్నారు అండ్ యంగ్ ప్లేయర్స్. వాళ్ళు ఎప్పుడు ఎలా మాడతారో వాళ్ళకే తెలియదు. అసలు ఫామ్ లోకి రావచ్చు, లేదా ఆదిత్య షిండే ఒక్కడే మళ్ళీ తెలుగు టైటన్స్ టీం పైన ఆడినట్టు ఆడొచ్చు అండ్ పంకజ్ మోహితే కూడా ఆడొచ్చు. సో వీళ్ళల్లో ఎవరిని తక్కువ అంచనా వేసే పనే లేదు. అండ్ పునేరి పల్టన్ డిఫెండర్స్ విషయానికి వస్తే చాలా వీక్ గా కనిపిస్తున్నారు. ఒక్క గౌరవ్ ఖత్రీ తప్ప. అభినేష్ నత్రాజన్ కూడా ఫుల్ ఆఫ్ కలర్ గా కనిపిస్తున్నాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ లో వాళ్ళు అసలు క్లారిటీ లేదు వాళ్ళకి ఏ ప్లేయర్ ఆడించాలి. పునేరి పల్టన్ టీమ్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వట్లేదు. డిఫెన్స్ లో ఫెయిల్ అయిపోయినా 1 point మాత్రమే వెళ్తుంది. సో ఇంకా దబాంగ్ ఢిల్లీ కేసీ టీం విషయానికి వస్తే దబాంగ్ ఢిల్లీ కేసీ టాప్ రైడర్ ఆషు మాలిక్ అయితే ఇంజురీ అయింది. సో ఆషు మాలిక్ కి మొన్నటిదాకా నోస్ కి ఇంజురీ అయింది. పోయిన మ్యాచ్ లో లెగ్ కూడా అయింది. సో ఆషు మాలిక్ ఇంకా రికవరీ అయ్యాడో లేదో కూడా తెలియదు. ఆషు మాలిక్ రికవరీ అవ్వకపోతే దబాంగ్ ఢిల్లీ కేసీకి పెద్ద షాక్. పెద్ద ఇంజురీలు కాదనుకుంటలే. పోయిన మ్యాచ్ లోనే టై బ్రేకర్ లో ఆడాడు. ఈ విషయం చెప్పడం మర్చిపోయా, సారీ. సో ఓవరాల్ గా దబాంగ్ ఢిల్లీ కేసీ టీం నుంచి 3 రైడర్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు. అజింక్య పవర్ అండ్ ఆషు మాలిక్ అండ్ నీరజ్ నర్వాల్. సో వీళ్ళు 3 రైడర్స్ లో ఒక్క రైడర్ వాడిన మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు. సో ఇంకా దబాంగ్ ఢిల్లీ కేసీ డిఫెండర్స్ విషయానికి వస్తే వాళ్ళు మొన్నటిదాకా ఆషు మాలిక్ లేనప్పుడు డిఫెన్స్ లోనే గట్టి ట్యాకిల్స్ చేశారు. సో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం డిఫెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. అండ్ ఆదిత్య షిండేని ఎలా ఆపుతారో అనేది చూడాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది నాకైతే. సో ఈ వీడియో మధ్యలో తెలుగు టైటన్స్ టీం గురించి ఎందుకు వచ్చిందంటే తెలుగు టైటన్స్ ఈ సీజన్ అంత మంచిగా పర్ఫామ్ చేసి ఓడిపోయిందంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. సో ఎనీవే తెలుగు టైటన్స్ టీం ని ఈ సీజన్ లో చూసినట్టు మళ్ళీ చూస్తామో లేదో. సో నెక్స్ట్ సీజన్ లో అయినా మంచి పర్ఫార్మెన్స్ ప్లేయర్స్ ని పిక్ చేయాలని కోరుకుందాం. సో నేనైతే ఫైనల్ మ్యాచ్ లో ఒక పక్క దబాంగ్ ఢిల్లీ కేసీ టీం విన్ అవుతుంది అనుకుంటున్నా అండ్ పునేరి పల్టన్ టీం కూడా విన్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ విషయంలో 2 options ఎంచుకుంది. ఒక పక్క దబాంగ్ ఢిల్లీ కేసీ టీం పైన తెలుగు టైటన్స్ టీం పైన ఆడినట్టు పునేరి పల్టన్ టీం ఆడితే ఖచ్చితంగా ఇంటికి వెళ్తుంది. సో ఇంకో పక్క ఈ 2 teams ఈ సీజన్ లో 3 times పోటీ పడ్డారు. 3 times లో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం ఆల్రెడీ 2 times విన్ అయింది అండ్ ఒకసారి పునేరి పల్టన్ టీం విన్ అయింది. సో ఇది 4th మ్యాచ్ కాబట్టి 4th మ్యాచ్ లో పునేరి పల్టన్ టీం విన్ అవుతే లెక్క సరిపోద్ది అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? జోగిందర్ నర్వాల్ విన్ అవుతాడా లేదా అజయ్ ఠాకూర్ విన్ అవుతాడో కామెంట్ చేయండి.